నమస్కారం. సిడిన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా అర్జీదారులతో కిటకిటలాడిన తహసీల్దార్ కార్యాలయం. పలు సమస్యలపై తహసీల్దార్ సాంబశివరావుకు వినతి పత్రాలు అందజేసిన అర్జీదారులు. ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న కీర్తి, నవీలను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు. దానికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రముఖ వైద్యులు ప్రభాకర్ నాయుడు జన్మదిన సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం. భారీగా పాల్గొన్న ప్రజలు. ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులు తహసీల్దార్ సాంబశివరావును కలిసి వినతి పత్రాలను అందజేశారు. ప్రధానంగా రేషన్ కార్డుల మంజూరు, రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ జరగడం లేదంటూ అర్జీదారులు వినతి పత్రాలను అందజేశారు. అర్జీలను పరిశీలించిన ఆయన న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎవరు పెన్షన్ మేము కాదు, పెన్షన్ మున్సిపాలిటీ అవునండి. ఆధార్ కార్డు 67 దాకా ఉంది. షాప్కి వెళ్ళాను సార్, ఈవేళ పని చేయలేదు బాగుంటాను. ఏడు బాగానే ఉండేది సార్. ఇంకేం చేయాలి? ఏం బాగుందంటే మన చుట్టానికి బాగానే ఉంటుంది. 7 ముగ్గురు పడట్లేదు. దానికి ప్రభుత్వం వేరే మార్గం ఆలోచిస్తుంది. అది ఆలోచించడం పోయిన నెల 7 ముగ్గురు పడడానికి రాలా. ఇప్పుడు ఏమి నెల చేయట్లేదు. ఇక్కడ పెళ్ళిస్తారు ఈ-పాస్ విధానం ద్వారా వెలిముద్రలు సక్రమంగా పడని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు తహసీల్దార్ సాంబశివరావు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ-పాస్ ద్వారా వెలిముద్రలు పడని లబ్ధిదారుల సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. వారి నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గత 2 నెలల నుంచి 40 షాపుల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడం జరిగింది. లాస్ట్ మంత్ ఈ-పాస్ విధానం ద్వారా 70% వరకు సరుకులు పంపిణీ చేశాము. అందులో ప్రధానంగా ఆధార్ నెంబర్లో తప్పులు, అదేవిధంగా ఏరుముద్రలు పడిన వాళ్ళకి లాస్ట్ మంత్లో రేషన్ బియ్యం ఇవ్వలేకపోయాము. దానికి సంబంధించి నిన్న, ఈరోజు, రేపు ఆధార్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిచేయడానికి సంఘబంధం సభ్యుల్ని రేషన్ షాప్ దగ్గర కూర్చోబెట్టాము. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆధార్ తప్పులన్నీ స్పాట్లోనే సరిచేసి వాళ్ళకి రేషన్ బియ్యం పడతాయి. అదేవిధంగా ఏలుముద్రలకు సంబంధించి కూడా ప్రభుత్వం వాళ్ళకి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వాళ్ళకి కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో రేషన్ సరుకులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మా ఆఫీసులో కూడా దీనికోసం ఒక 3 ఆపరేటర్లు ఏర్పాటు చేశాము. వాళ్ళు ఎవరు అర్జీదారు రాగానే ఆన్లైన్లో సిస్టంలో చూసి వాళ్ళకి సమస్య ఉంది, వాళ్ళ సారే చెప్తారు. మా సారే మా ఆఫీసులో ఎవరైనా ఉన్నారు. దీనికోసం ఆల్రెడీ 2 CSDTలు ఫీల్డ్ మీద ఉన్నారు, ఒక టెక్నీషియన్ ఉన్నాడు, ఒక ASO కూడా ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నారు. ఈ మా కార్డుని ఎప్పుడు ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నాం, అదే ఫీల్డ్ మీద మానిటర్ చేసి ఏమాత్రం సమస్యలు లేకుండా 100% సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే రోడ్లో ఉన్న కారోనేషన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. సినీ గాయకులు బాలసుబ్రహ్మణ్యం జన్మదినాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు భామ నిర్వాహకులు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చివరి రోజైన ఆదివారం జావళి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన లలిత సింధూరి బృందం ఈ నాట్య ప్రదర్శనను చేశారు. ఈ కార్యక్రమంలో బామా అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి సుధాకర్ రెడ్డి, సభ్యులు చెన్నా వెంకటరామయ్య, అన్నదమ్మణి, పట్టణ ప్రజలు హాజరయ్యారు. చూడు
పాతూరులో ఉన్న శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో రుద్రునికి నమ్మక చమకలతో అభిషేకాన్ని నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కావలి పరిధిలోని బుడంగుంట ఇందిరమ్మ కాలనీలో 2 రోజుల క్రితం ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ఖాదర్ బాషా, పూర్ పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చేవూరు చిన్న, ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ యూనియన్ నాయకులు వరప్రసాద్, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహిళలకు జరిగిన అన్యాయాన్ని గురించి మేము మాట్లాడటానికి మహిళలు మాత్రమే మేము సిద్ధపడి వచ్చినాము. కనుక మహిళా సంఘాలన్నీ కూడా ఈ ఒక అన్యాయానికి అరికట్టేదానికి మేము ముందుకు రావాలా. కానీ ఎందుకంటే ఆ పాపని ఒక మహిళలు కాబట్టి అతను అమ్మాయి సిమ్మి పెట్టుకొని లాగి అమ్మాయి అమ్మడిపడి ఇంట్లోకి దూరి అంత దారుణంగా అప్పులని అన్యాయంగా మాట్లాడాలని కోరికి అప్పులని అత్యాచారం చేశారు. దాన్ని బట్టి మేము కూడా మహిళా సంఘాలన్నీ 14 సంవత్సరాల అమ్మాయికి అయినా దీంట్లో న్యాయం అనేది విచారించి మీరందరూ కూడా దానికి న్యాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. నవ్య కీర్తి మీద జరిగిన దాడి అది హేయమైన చర్య. వాళ్ళు ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. తల్లి మున్సిపాలిటీలో వర్కర్గా వెళ్తూ ఉంది. ఇద్దరు బిడ్డలను ఒంటరిగా ఉంది చూసి ఆ తాగుబోతు అయిన విష్ణు అనే అతను వాళ్ళ మీద దాడి చేసి ఎంతో హేయంగా అక్కడ చుట్టుపక్కల చూసేవారికి కూడా అసభ్యకరమైన రీతిలో ఆ బిడ్డల మీద అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆ బిడ్డ తిరగబడటం, ఎదిరించే క్రమంలో అతను బయటికి తోచిబడగా ఎవరైతే నిందితుడున్నాడో అతను బంధువులంతా వచ్చి వారి మీద అటాక్ చేసి దాడి చేసి అందరినీ గాయపరిచారు. గాయపరిచిన గుర్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దాడులు మరలా ఇలాంటి మహిళల మీద జరగకుండా ఉండాలి. కీర్తి అనే అమ్మాయి 2 నెలల గర్భవతి. ఆ కడుపు మీద కూడా
అతను తన్నాడని చెప్తా ఉంది, కడుపు నొప్పి ఉందని చెప్తా ఉంది. అలాగే 14 సంవత్సరాల బాలిక నవ్య, ఆ బాలిక మీద కూడా అతను దాడి చేయడం కూడా ఇది హేయించారు. కాబట్టి తప్పనిసరిగా దీని మీద అధికారులు, పోలీస్ అధికారులు తప్పనిసరిగా చర్య తీసుకోవాలని మా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. ముగ్గురు ఆడవాళ్ళు నివసిస్తున్న ప్రదేశంలో ఒక తాగిన మైకంలో ఒక వ్యక్తి పోయి వాడి మీద అనేక రకాల దండయాత్రలు చేస్తే మరి వారిని మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ప్రజా సంఘం మీద ఉందని కూడా మనం చేస్తూ, ఇటువంటి విషయం రాబో రోజుల్లో ఏ స్త్రీ మీద కూడా జరగకూడదు, ఏ స్త్రీ మీద కూడా అఘాయిత్యం జరగకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంఘాల యొక్క అండదండలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించి ఆ బిడ్డల్ని చూసి డాక్టర్ సూపరింటెండెంట్ గారిని కూడా కలిసి వాళ్ళ స్థితిగతులను కూడా చెప్పడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ పీజీ సెట్ ఫలితాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో తమ కళాశాలకు చెందిన విద్యార్థిని దీపిక యూనివర్సిటీ ప్రథమ స్థానాన్ని సాధించిందని తెలిపారు శ్రీ సాయి విద్యా సంస్థల అధినేత ఐడల్ రెడ్డి. ఈ మేరకు స్థానిక కోఆపరేటివ్ కాలనీలో ఉన్న ఆ కళాశాల ఆవరణంలో విద్యార్థినికి అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, అధ్యాపకులు పావని, రాధ తదితరులు పాల్గొన్నారు. ఎస్వి యూనివర్సిటీ పీజీ సెట్లో మా కళాశాల విద్యార్థిని దీపిక ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ అమ్మాయి గత 5 సంవత్సరాల నుంచి శ్రీ సాయి విద్యా సంస్థలో చదువుతుంది. ఇంటర్మీడియట్లో 90% మార్కులతో మార్కులు వచ్చాయి. డిగ్రీలో 88% మార్కులు వచ్చాయి. ఈ అమ్మాయి అంత 5 సంవత్సరాల కాలం ఫ్రీ ఎడ్యుకేషన్ మేము కల్పించాము. చాలా ఉత్తమమైనటువంటి విద్యా విధానాన్ని ఈమె సాధించింది. మాకు, మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మా అధ్యాపకులు మంచి ప్రోత్సాహాన్ని అమ్మాయికి అందించారు. నేను సంతోషిస్తున్నాను. ఇది మొత్తం యూనివర్సిటీ, 2 యూనివర్సిటీలు, విఎస్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో 2 యూనివర్సిటీల పరిధిలో వచ్చినటువంటి ఫలితం అని నేను సకారంగా చెప్పుకోగలుగుతున్నాను. నా పేరు దీపిక. నేను ముస్నూరు గ్రామం నుంచి వచ్చాను. ఇంటర్ నుంచి డిగ్రీ దాకా 5 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్లోనే చదివాను. సార్ పేద విద్యార్థులకి సార్ వాళ్ళు ఎంతో సహాయం చేస్తారు. ఐఎల్ రెడ్డి సార్ అదేవిధంగా ఫీజులు కూడా చాలా వరకు తగ్గిస్తారు. ఇంటర్లో 90% తెచ్చుకున్నాను. డిగ్రీలో కూడా మా 88% వచ్చింది. అదేవిధంగా పీజీ సెట్లో ఎలక్ట్రానిక్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఈ కాలేజ్ ఎంతగానో సహకారాలు అందించింది. అదేవిధంగా మంచి ఉపాధ్యాయులను మాకు ఇచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకునేందుకు చాలా సహాయం చేసింది. Respected our correspondent sir and our principal sir, thank you so much because this is my first experience. I'm very proud of you Deepika because we are happy to be a part of her success as a lecturer. Thank you Deepika. In this way you have get a gold medal also. All the best for your best future. Thank you. Once again I'm very happy to convey my Sri Sai Degree College results in the form of ranks. Recently Vikramsingpur University and SV University announced PG set examinations results. Our Sri Sai degree student Chiranjeevi Deepika got first rank throughout these 2 universities. So we are so happy getting like this. And in electronics department, Maitreyi Pavani and Radha, 2 lecturers are dealing the total subjects. So even though they are engineering graduates, they have given good coaching and teaching experience for all the students. So with their skills and teaching techniques, our students getting good results in electronics department particularly. So on the basis of these coaching, students are getting good ranks. In the same fashion, and the Department of Statistics got 2nd rank from Sri Sai side. Zoology department 6 and 8 ranks. So like this, in university level, my students in each and every department they are getting good results and good ranks. So once again, I am congratulating all students and staff. ప్రముఖ వైద్యులు ప్రభాకర్ నాయుడు 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక గుండెమడుగుల దేవతానం హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన పలువురు వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించారు. కావలి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు.
ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఈవేళ ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఈరోజు ఇక్కడ నడుపుతున్నాను. దానికి నాకు సహాయ సహకారాలు సింహపురి హాస్పిటల్ నెల్లూరు వారి సిబ్బందిని అనగా ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ భక్తవత్సల రెడ్డి గారిని, డాక్టర్ భాస్కర్ రెడ్డి గారిని, ప్రఖ్యాత యూరాలజిస్ట్ లక్ష్మీ రమేష్ గారిని, మరి ప్రఖ్యాత సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నారా భరత్ కుమార్ గారిని, మరి మా కుటుంబ సభ్యులు డాక్టర్ శివకుమార్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్, డాక్టర్ శాలిని గైనకాలజిస్ట్, వీరందరి సహకారంతో నేను ఈరోజు ఇక్కడ ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాను. నేను ఆ సేవకు నేను అంకితమైన గతంలో కూడా నేను రాజకీయంగా కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఆనాడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు కూడా నేను కావలి మున్సిపాలిటీలో నాకు లభించింది. అలాగే నాకు కూడా ఈనాడు నా సిబ్బంది అయితేనేమి, నాతో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా నన్ను నా ఆదేశాలను వాళ్ళు కొనసాగించి నాకు తోడు నీడగా ఈ క్యాంపును విజయవంతం చేస్తున్నారు. ప్రముఖ వైద్యులు ప్రభాకర్ నాయుడు జన్మదిన సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి అమరా యాదగిరి గుప్తా, ఏఎంసీ డైరెక్టర్ సనిపోయిన నారాయణ, నాయకులు ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు ప్రభాకర్ నాయుడును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లోకదాల సభ్యులు మాల్కొండారెడ్డి, మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శేషారెడ్డి తదితరులు ఉన్నారు. కావలి ప్రజలను క్షేమంగా చూసే మహాతల్లి కావలి పట్టణంలో కలువల శ్యామలు దేవత. అదేవిధంగా కావలి పట్టణంలో ఎవరికి ఏ జబ్బు చేసినా, ఏ జాతి కాదు, ఏ మతం కాదు, వాడు మనిషి అయితే చాలు ఈ హాస్పిటల్కి వస్తే వాడు ప్రాణాలతోనే తిరిగి వస్తాడే కానీ మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వస్తాడు. అలాంటి వ్యక్తే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అని చెప్పి అర్ధరాత్రి కాదు, ఇందాక సార్ చెప్తున్నారు, ఆయన చెప్పుకోవడం మేము చెప్పాలి. అర్ధరాత్రి కాదు, తెల్లవారుజామున ఏ టైం అయినా సరే ఒక మనిషి వచ్చాడు అంటే కళ్ళు నూరు పూట లేచి ఫస్ట్ బయటకు వస్తారు. ఆ మనిషికి శస్త్రచికిత్స చేసి ఎన్నో వేల మందిని బతికించినటువంటి మహానుభావుడు ఆయన మా గురువు గారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. గొప్పతనం ఏంటంటే కావలపట్నంలో తెలుగుదేశం, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు, జనతా పార్టీ వాళ్ళు వీళ్ళు అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రజా సంఘాలు, అన్ని మతాల ప్రజలు కూడా ఆయన అభిమానిస్తున్న ఏకైక వ్యక్తి కావలపట్నంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో మా అందరూ ఆయుష్ కూడా పోసుకొని మాలాంటి వాళ్ళని వందలాది మందిని బతికించి వందలాది మంది సేవ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మనసే వాచే కర్మేణ కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గుండెమడుగుల దేవదాన మెమోరియల్ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి మన డాక్టర్ గారు గౌరవనీయులు ప్రభాకర్ నాయుడు గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మేము వచ్చాము. ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి. ఆ మహానుభావుడు ఇప్పుడు 77 సంవత్సరాలు సార్కి వయసు వచ్చింది. ఈ రోజుతో సారు నిండు నూరేళ్ళు, ఇంకా భగవంతుడు ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ ఇచ్చినా కూడా పేద ప్రజలకి పనమూపిరితో వచ్చిన వాడికి ప్రాణం పోసి పంపించే వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి. మేమేంటంటే ఈ రోజున అందరం అన్ని పార్టీలకు అతీతంగా, పార్టీల సంబంధం లేదు డాక్టర్ గారి విషయంలో అందరూ వచ్చి సార్ని ఉదయం నుంచి 6 గంటల నుంచి అభినందనలు వెలుగుగా చేస్తున్నారంటే దీనికి ఇదే మూలంగా తెలియజేస్తున్నాం. ఆయన నిండు నూరేళ్ళు మా కలుగోలమ్మ తల్లి దయ వల్ల నూరేళ్ళు చల్లగా బాగుండాలా, అందరి ప్రాణదానం చేయాలా. పెద్ద ఆయన మా ప్రాణదాత కావలి ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీ ప్రభాకర్ నాయుడు గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఫ్రీగా అన్ని మందులతో సహా టెస్టింగ్లు, మందులు, వాళ్ళకు భోజన వసతి అన్ని దాదాపు ఒక 4-5 వేల మందికి సారు ఉచితంగా ఈ రోజున క్యాంప్ నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా మా శ్రేయోభిలాషి, మా స్నేహితుడు సారు శివ సారు ఫ్రీ క్యాంపులో పాల్గొని ఆయన కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. ఈరోజు మాకు నిజంగా చాలా సంతోషమైన రోజు ఇది.
సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.